తిరుమల లడ్డు వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత వైసీపీ మీద ఏపీ బీజేపీ నేతల కంటే తెలంగాణకు చెందినటువంటి కాషాయ నేతల దాడి ఎక్కువైంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ తో పాటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేత మాధవీలత చేస్తున్న మాటల దాడి మీద వైసీపీకి సంబంధించిన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు జగన్ తో సహా. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుమలకి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో భజన చేసుకుంటూ వచ్చినటువంటి మాధవీలత మీద వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మాధవీలత తీరు మీద ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతలను తీసుకొచ్చి మరీ తమ మీద విమర్శలు నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వైసీపీ మాజీ పేరు నాని కూడా మాధవీలత తీరు మీద విమర్శిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ నేత ఒక ఆవిడ భజన చేసుకుంటూ వచ్చేసిందని, ఇదంతా దిక్కుమాలినతనం అంటూ పేరు నాని సంచలన విమర్శలు చేశారు. చేతనైతే నీ ఆసుపత్రిలో భజన చేయమంటూ పేరు నాని మాధవీలత మీద ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో నీ ఆసుపత్రిలో హిందువులు పైసా తగ్గించావా అని అడిగారు. నీ ఆసుపత్రి బాగోతాలు తెలియవా అంటూ నిలదీశారు. ఎక్కడో ఓవైసీ ఆసుపత్రిలో తగ్గించలేదని అడుగుతోందని, ఆమె తన ఆసుపత్రిలో హిందువులకు బిల్లులు తగ్గించారా అని పేరు నాని ప్రశ్నించారు. గతంలో ఏపీ గవర్నర్ ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని, అప్పుడు బీజేపీ నేతలు ప్రశ్నించారా అని పేరుని కడిగి పారేశారు. ఈ రాష్ట్రం కాని వాళ్ళు హిందువుల గురించి, గుడి గురించి, మతానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు. పేరు నాని మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి పేరు నాని ఇంటిని జన సైనికులు ముట్టడించారు. తిరుమల లడ్డు వివాదంలో పవన్ చేసిన వ్యాఖ్యల మీద పేరు నాని తాజాగా స్పందించారు. భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆయనేనా అంటూ ప్రశ్నించారు. పొరపాట్లు చేసే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా జన సైనికులు నాని ఇంటిని ముట్టడించారు. దీంతో నాని హెచ్చరిక జారీ చేశారు. జన సైనికులు పేరు నాని ఇంటి వద్ద ఆందోళన దిగారు. తాజాగా పవన్ ఉద్దేశించి పేరు నాని చేసిన వ్యాఖ్యల పట్ల వారు నిరసన చేపట్టారు. మచిలీపట్నంలోని పేరు నాని ఇంటి వద్ద ఆయన వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మ తగ్గడానికి ప్రయత్నం చేశారు. అక్కడ చేరుకున్న పోలీసులు వారిని వారించారు. ఉద్రిక్తత ఏర్పడంతో అక్కడి నుంచి వారిని పంపించారు. అయితే పవన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి సహించబోమని జన సైనికులు వార్నింగ్ ఇచ్చారు. తన ఇంటిని ముట్టడికి జన సైనికులు రావడం మీద పేరు నాని సీరియస్ అయ్యారు. తమ ఇంటి వాళ్ళు ఇల్లు ఎంత దూరమో వాళ్ళ ఇంటికి కూడా తమ ఇల్లు అంత దూరం గుర్తుపెట్టుకోవాలని, సినిమా షూటింగ్ స్థలాల్లో రాజకీయాలు చేయాలంటే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో మీ సపోర్ట్ పేరు నానికి ఉంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉంటుందా? మీరు కింద తెలియజేయండి. ఎందుకంటే ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు అనేది పేరు నాని కూడా తెలియాలి. ఐ సపోర్ట్ పేరు నాని లేదా ఐ సపోర్ట్ మాధవి లేదా పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేయండి.